హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు నేను చాలా సింపుల్గా గోంగూర పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసం కుక్కర్ గిన్నె తీసుకొని ఒక గ్లాస్ వరకు రైస్ వేసుకోవాలి. నేను ఒక 1 గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను. ఆ రైస్ని ఇలా ఒక 2 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల రైస్ అనేది అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది. అలాగే ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని రైస్ కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఒక కట్ట ఎర్ర గోంగూరను తీసుకొని ఆకులుగా తుంచుకొని ఇలా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, రైస్ పుల్లలు పుల్లలుగా చాలా చక్కగా కుక్ అయింది. ఇప్పుడు ఈ రైస్ను కాసేపు పక్కన పెట్టి చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఈ పులిహోరలోకి పౌడర్ని రెడీ చేసుకుందాం. అందుకోసం ఒక ప్యాన్ తీసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ మినపప్పు తీసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోవాలండి. ఇలా తీసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయినాక ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. అలాగే ఒక 3-4 ఎండుమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీన్ని ఒక సైడ్కి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కడిగి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక కొంచెం చింతపండు, ఆల్రెడీ పుల్ల గోంగూరని తీసుకున్నాం కాబట్టి ఇంక కొంచెం చింతపండు వేసుకోండి, సరిపోతుంది. ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇది కూడా దగ్గరికి ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇందాక మనం ఫ్రై చేసిన వాటిని ఇలా ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి. అలాగే గోంగూరను కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందామండి. అందుకోసం కడాయిని తీసుకొని అందులో ఒక 5-6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఇప్పుడు ఇందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. మీకు కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. అలాగే ఈ రెండింటిని ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి కొంచెం ఫ్రై అయినాక ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయినాక ఒక 3 లేదా 4 ఎండుమిర్చి ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కాసేపు ఫ్రై చేసుకోవాలండి.
ఇలా ఇవి కొంచెం ఫ్రై అయినాక ఒక 6-7 పచ్చిమిర్చి ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. వీటిని కూడా పచ్చిమిర్చిని కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయినాక ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేయడం వల్ల పోపు అనేది మంచి స్మెల్ వస్తుందండి. చూడండి పచ్చిమిర్చి కూడా ఇలా మంచి ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మంచిగా కలిసేలా అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా గోంగూర కొంచెం ఫ్రై అయినాక మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకున్నాక ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. మసాలా కూడా అంతా కలిసేలా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా పోపు అంతా మంచిగా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇలా రైస్ని కూడా పోపులో అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. చూడండి ఇలా చూస్తున్న విధంగా అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా గోంగూర పులిహోర రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.